హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఇంటి నెంబర్ 13 మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైంతో ప్రైమ్ వీడియోలో రెంట్కి అయితే స్ట్రీమ్ అవుతుందండి. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మన పాత గీతాంజలిలో ఒక పాట ఉంటుందండి. అదే అంజలి గారి గీతాంజలిలో ఇంటి నెంబర్ 13 దాని పక్కన ఉందో వలకాడని. సేమ్ నాది కూడా అదే ఫీలింగ్. లిటరలీ ఈ మూవీ చూసాక శవాలు లేస్తాయని చెప్పొచ్చు. ఫస్ట్ 5 నిమిషాలు ఒక ముసలోడు ఏదో స్టోరీ చెప్తూ ఉంటాడు. ఇంకెంతసేపు రా ఈ సోది స్టోరీలోకి రా అని అనిపించి స్టార్ట్ అయింది మూవీ. సో వెంటనే అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అని ఒక డిబేట్ లాగా, తర్వాత ఏదో బుక్ పబ్లిషింగ్ అంటూ ఉంటారు, తనకల్ బర్ని కానీ తీసుకొస్తారు. సో ఒక ఫస్ట్ 10 నిమిషాలు ఒక ఫ్రెష్ ఐడియా లాగా అనిపించిందండి. ఇంకా ఆ తర్వాత అయితే క్రింజ్ కామెడీ అని చెప్పొచ్చు. సో ఒక కపుల్ అయితే ఒక విల్లాలోకి వెళ్ళటం కానీ, అక్కడ ఒక దెయ్యం పట్టడం కానీ, ఇదంతా కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్న మూవీనే. అండ్ గీతన్ సింగ్ గారండి, ఆవిడ కామెడీ టైమింగ్ అయితే అసలు వర్క్ కూడా చాలా వరకు క్రింజ్లా ఫీల్ అయ్యాను. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు అయిపోయింది అనుకుంటే సెకండ్ హాఫ్లో కూడా ఇదేనండి. ఆ దెయ్యం వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళు తప్పించుకోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ 30 years ఇండస్ట్రీ మన పృథ్వీ గారు ఉన్నారు కదా, ఆయన అయితే ఏదో దొంగతనం చేద్దాం నా ఇంటికి రావడం కానీ, అదంతా క్రింజ్ కామెడీ అయిపోయింది. ఇంకా అక్కర్లేని ఫ్లాష్ బ్యాక్ ఒకటి పెట్టారు దెయ్యానికి, అండ్ అలానే ఐటమ్ సాంగ్ కూడా ఈ మూవీకి ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇంకా దెయ్యాన్ని వెళ్ళగొట్టే సీన్ ఎంత సిల్లీగా ఉందంటే, తన బటన్ వేలు విరిచేస్తే చాలు దెయ్యం వెళ్ళిపోతుంది. లాస్ట్లో ఇంకొక దెయ్యాన్ని చూసి దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్ అన్నట్టుగా పెట్టారు. అసలు ఇది ఒక సినిమానా, ఇదే సినిమానా అనిపించింది నాకైతే. నిజం చెప్పండి, ఇప్పుడు మీరు విన్న దాంట్లో ఏదైనా కొత్త పాయింట్ మీకు అనిపించిందా అండి? సో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడం పోగా ఇంకా ఎంగేజ్ చేయకుండా మనకైతే పెద్ద టార్చర్ లాగా చేశారు. లిటరల్లీ ఈ రిపీటెడ్ సీన్స్ ఎన్ని దెయ్యాల సినిమాలో చూసానో నాకే తెలుసు. నథింగ్ న్యూ అండి. మళ్ళీ దీన్ని రెంట్కి స్ట్రీమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. కిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఒక చోట లిప్ కిస్ వస్తుంది, అండ్ అలానే ఒక ఫ్రెండ్ రోల్ ఒక అమ్మాయి వచ్చి ఎక్స్పోజింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్తుందో తనకే తెలియదు. అండ్ లాస్ట్లో వచ్చి ఐటమ్ సాంగ్ అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. సో ఇవి కొద్దిగా ఇబ్బంది పెడితే అపార్ట్మెంట్ చూడొచ్చు. ఈ స్టోరీ పాయింట్ ముందే చెప్పాను కదా, ఇంటి నెంబర్ 13 అని ఒక వెళ్ళాక అయితే ఒక కబులు వెళ్తారు. అక్కడ దెయ్యం వీళ్ళకి ఎలా జోల్ట్ ఇచ్చింది, అండ్ అలానే ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, అది ఏం ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాలి. అండ్ పాజిటివ్స్ అండి, ఈ మూవీ మొత్తం వెతికాను, నాకైతే ఏం పాజిటివ్ అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా పర్లేదు అనిపించింది. సో లిటరల్లీ చిన్నపిల్లలు కూడా గెస్ చేసి ఎలా ఉంటుంది మూవీ అయితే. లిటరల్లీ ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. నష్టాల్లో ఉన్న పబ్లికేషన్స్ ఒక్క బుక్ ఒక్క రోజులో సేల్ అవ్వడం వల్ల ఆ విల్లాన్ని వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి, అసలు లాజిక్సే లేవు పాయింట్లోనే. సో మూవీ స్టార్ట్ అవడం ఇలా ఇల్లాజికల్గా స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మూవీని అయినా మీరు ట్రై చేస్తానంటే మాత్రం మీ రిస్క్కి వదిలేస్తున్నాను. ఈ మూవీ అయితే కంప్లీట్లీ ఫర్గెటబుల్ మూవీ అని చెప్పొచ్చు. మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.